అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రి పదవి కూడా లంబాడి సామాజిక వర్గానికి ఇవ్వాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి, అలాగే సొంత భవనాలు నిర్మించాలని చెప్పి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలో కూడా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇదే అంశం పైన అయితే గిరిజన విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకులు రమేష్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు దీక్ష చేయవలసి వస్తుంది? ఈరోజు 1% ఉన్న ఏదైతే ట్రైబల్ ఉన్నారో సీతక్క గారికి ఈరోజు మంత్రి పదవి కేటాయించారు. 10% ఉన్న లంబాడీలు ఏం అన్యాయం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో 100% లంబాడీలు ఓట్లు వేసి ఈరోజు గెలిపించడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క లంబాడీ సామాజిక వర్గానికి ఈరోజు మంత్రి పదవి కేటాయించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఫిబ్రవరి 15వ తారీఖు శివలాల్ జయంతి అయినటువంటి ఫిబ్రవరి 15వ తారీఖును పూర్తి స్థాయి సెలవు దినంగా ప్రకటించాలి. అదేవిధంగా జయంతి కార్యక్రమానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్తో ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టాం. అదేవిధంగా ఈరోజు తండాల గ్రామ పంచాయతీ ఏర్పడినాయి. తండాల గ్రామ పంచాయతీ ఏర్పడినా అది ఉట్టి చిప్పలాగానే ఉంది, దాంట్లో నిధులు లేవు. కాబట్టి ఆ యొక్క తండాల గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ఈరోజు ఒక్కొక్క తండ గ్రామ పంచాయతీకి 5 కోట్ల నిధులు కేటాయించాలనే డిమాండ్ తోటి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా రానున్న ఫిబ్రవరి 12వ తారీఖు ఈ యొక్క ఇదే డిమాండ్ల మీద ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జంతర్ మంతర్ న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ యొక్క డిమాండ్ తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం అయితే మీరు చెప్పండి, సేవాలాల్ మహారాజు లంబాడి సామాజిక హక్కుల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన, గత ప్రభుత్వం కూడా ప్రకటిస్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దీని మీద ఎలాంటి పోరాటం చేయబోతుంది అంటే వాసంగాడు చెప్పాలంటే ఇవాళ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారా బిడ్డలకు ఆరాధ్య దైవం. ఇవాళ 20 రాష్ట్రాల్లో ఉన్న బంజారా బిడ్డలు సేవాలాల్ మహారాజ్ని కొలుస్తారు, పూజిస్తారు, ఆరాధ్య దైవం. అందుకనే ఇవాళ మేమేమంటామంటే ఏ విధంగా అయితే మహనీయుల జయంతులు మన గాంధీ జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కదా, అదేవిధంగా 16 కోట్ల మంది బంజారా బిడ్డలు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇదే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు హామీలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది హామీలు అంటే లంబాడీలకు మంత్రి పదవి ఇస్తాము, మీ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తలేదు. అందుకనే ఇవాళ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి మేము ఒక్కొక్క జిల్లాకు 10 కోట్ల నిధులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఒకవేళ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ఇవ్వకుంటే ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి ఇంటూ రాబోయే రోజుల్లో ధర్నా చేస్తాము. మేము ఇవాళ ఎందుకంటున్నామంటే మీరు ఇవ్వాల్సిన హామీలు, హక్కుల అధికారాన్ని ఇవాళ మర్చిపోతూ ఉన్నారు. ఇవాళ ఇదే రాష్ట్రంలో లంబాడి బిడ్డలు సుమారు 60 లక్షల మంది ఉంటారు. ఈ 60 లక్షల మందికి రావాల్సిన మంత్రి పదవిని ఎందుకు ఇస్తలేరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇవాళ 2-3 లక్షలు ఉన్న మీరు సీతక్క గారికి ఏమో మంత్రి పదవి ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఇవాళ లంబాడి బిడ్డలు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇవాళ అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కారణం ఇవాళ లంబాడి బిడ్డలు. అలాంటి లంబాడి బిడ్డలకు ఇవాళ మంత్రి పదవి ఇవ్వకుండా లంబాడీలను అణచివేస్తూ లంబాడీలను రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మీరు మంత్రి పదవి ఇస్తలేరు. అందుకనే ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం నుంచి ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాబోయే రోజు స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము, తండాల్లో రానివ్వము. రాబోయే రోజుల్లో తండాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే రావాలంటే భయపడే రోజు వస్తుంది. ఇవాళ మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మంత్రి పదవి ఎందుకు ఇస్తవలేనని ఇవాళ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ఇవ్వాలి. ఒక్కొక్క జిల్లాకు ఈ జయంతి జరుపుకోవడానికి 10 కోట్ల నిధులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని అఫీషియల్గా నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవేళ మీ చేసే నిరసన దీక్షలకు సంబంధించిన మీరైతే అంశాలు ఉన్నావో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే మీరు తదుపరి ఎలాంటి కార్యం చేయబోతున్నారు? నా పేరు శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ఒకరోజు నిరాదీక్ష మేము గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు కూడా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘానికి చాలా యాక్టివ్గా పనిచేస్తే కాబట్టి వాళ్ళ పోరాట ఫలితానికి సేవలాల్ జయంతిని ఫిబ్రవరి 15వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వం చెప్పి జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక
మొన్న మేము ఎంతగానో కొట్లాడితే గతంలో ఉన్నటువంటి మా పోరాటాలను తీసుకొని వాళ్ళు ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. రేపు గిరిజన విద్యార్థి సంఘము చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా పెట్టుకుంది ఫిబ్రవరి 15వ తారీఖు. ఒకవేళ గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము చేసే డిమాండ్ ఒకటే సేవలను సెలవుదిగా ప్రకటించాలని చెప్పేసి చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా మేము పోతా ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణలో మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజు అయితే ఫిబ్రవరి 15 కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి. అదే కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అయితే లంబాడి సామాజిక వర్గం సంబంధించిన వారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినారు. ముఖ్యంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో నిరసన దీక్షకు చాలామంది కూడా వివిధ కుల సంఘ నాయకులు కూడా మద్దతు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.